హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏందిరా బౌల్లో ఇలా ఉంది ఏంటిది అనుకుంటున్నారా? ఇది మన చేపలో వచ్చే గుడ్డు. పాతకాలపు పద్ధతిలో ఈ గుడ్డుని ఒక క్లాత్లో తీసి బాగా ఉడకబెట్టేవాళ్ళు. ఇప్పుడు మాత్రం సింపుల్గా ఫ్రై చేసుకొని తినేస్తున్నారు. ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను మార్కెట్కి వెళ్ళి 2 కేజీల చేపలు అయితే తీసుకున్నాను. ఆ 2 చేపల్లో వచ్చిన గుడ్డు ఇది. గుడ్డును సపరేట్ చేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీనిలో కొంచెం సాల్ట్, ఆ తర్వాత కొంచెం పసుపు, తర్వాత గరం మసాలా, పెప్పర్ పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టుకుంటే మసాలాలు ఈ గుడ్డుకి బాగా పడతాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చేప గుడ్డుని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో తర్వాత లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచిది, ఎందుకంటే గుడ్డు మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. నాకు తెలిసి ఈ చేప గుడ్డు ఫ్రై అందరూ ట్రై చేసి ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఫ్రై చేసుకొని ఉంటారు. చూశారు కదా, ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఫ్రై చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి పెప్పర్ పౌడర్ అలాగే గరం మసాలా వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ గరం మసాలా వేసుకోవడం వల్ల చేప గుడ్డు స్మెల్ రాకుండా బాగా ఉంటుంది. టేస్ట్ విషయానికి వస్తే చేప గుడ్డు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ బాగుందని మాత్రం దయచేసి ఎక్కువ తీసుకోకండి, వేడి కూడా చేస్తుంది బాగా. ఫైనల్గా అలా కొత్తిమీర వేసేసుకొని తర్వాత దించేసుకొని సర్వ్ చేసుకుంటే చేప ఎగ్ ఫ్రై రెడీ. ఇది స్నాక్స్ లాగా తినొచ్చు, లేదా పప్పులోకి నంచుకోవడానికైనా బాగుంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, దయచేసి ఎక్కువ మాత్రం తీసుకోవద్దు, తీసుకుంటే వేడి చేస్తుంది బాగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.